ముందుగా మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, వరంగల్కు సంబంధించి భూ కబ్జాదారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన తర్వాత ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ట్రై సిటీస్ ముంపుడుకు భూ కబ్జాలే కారణమని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమదారుల స్వచ్ఛందంగా వదిలేసి వెళ్ళిపోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నెల రోజులు టైం ఇస్తున్నా ఆక్రమించినవి అప్పగించుకుంటే భూ కబ్జాదారులు భరతం పడతామని కూడా ఎమ్మెల్యే హెచ్చరించినటువంటి పరిస్థితి, సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి టైం కూడా విధించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటనేది స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం పుంజుకున్నప్పటికీ కూడా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేజిక్కున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని ట్రై సిటీ, కాజీపేట, హన్మకొండ, వరంగల్లో కూడా నాలాలు కావచ్చు, భూ కబ్జాదారులు మొత్తానికి ప్రభుత్వ స్థలాలు ముంపు ప్రాంతానికి ఆక్రమించి ముంపు ప్రాంతానికి గురవుతున్న స్లమ్ ఏరియాల ప్రజల కోసానికైతే ఇవాళ నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యే మొత్తానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అయితే ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ వరంగల్ ట్రై సిటీలో కూడా చాలా వర్షం పడితే వరదొస్తుందనే నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంలో కూడా కొంతమంది భూ కబ్జాదారులు నాలాలు కూడా కబ్జా చేసి మొత్తానికైతే నాలాల పైనే అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. వారి కొరకు మొత్తానికైతే ఆ స్లమ్ ఏరియా వాళ్ళ ప్రజల కొరకు అయితే మాత్రం ఇవాళ నాయన రాజేందర్ రెడ్డి అయితే వార్నింగ్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా మొత్తానికి భూ కబ్జాదారులకు ఒక గుండెలలో గబులు అని పెట్టించిన ఒక వ్యాఖ్యలు అయితే కనపడుతుంది. వాళ్ళు నెల రోజుల లోనే మొత్తానికైతే ఖాళీ చేసి స్వచ్ఛంగా వెళ్లిపోవాలి, లేదంటే మాత్రము నెల రోజులు గడడం తర్వాత కూడా ఒక సమన్వయ కమిటీ, మేధావులతో కూడుకున్న కమిటీ, ఆ వాడలో కూడుకున్న కమిటీ మొత్తానికైతే వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఆ మొత్తానికైతే నాలాల పైన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడానికి కూడా ఆ కసరత్తు చేస్తున్నామని చెప్పి కూడా ఇవాళ ఆ మొత్తానికైతే ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆ ప్రోగ్రామ్ లో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే నాయన్ రాజేందర్ రెడ్డి ఒక వార్నింగ్ అయితే ఒక హెచ్చరికలు జారీ చేయడంతో కూడా ఇప్పుడు వరంగల్లో భూ కబ్జాదారులకు అయితే ఒక గుబులు పుట్టిందని చెప్పుకోవచ్చు. గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న భూ కబ్జాలను కూడా ఆగడాలను కూడా అరికట్టడానికి కూడా నాయన్ రాజేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రస్తుతానికైతే ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి అయితే ఒక సీరియస్ గా స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ప్రజల కొరకు అయితే గుడిసెవాసులకి కావచ్చు, అట్లా ట్రై సిటీలో కాజీపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తానికైతే స్లమ్ ఏరియాలో ముంపు ప్రాంతాలకు గురైన వారి ప్రజల కోసం అయితే మొత్తానికైతే ఆ నాయన్ రాజేందర్ రెడ్డి ఒక హామీ ఇచ్చి కూడా వాళ్ళను కాపాడే స్థితిలో కూడా మొత్తానికైతే నాయన్ రాజేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్. ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ముందు నుంచి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించి చాలా వివాదాలు అయినటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం మాటిచ్చి తప్పిందని కనీసం ప్లాన్ కూడా రెడీ చేయనటువంటి పరిస్థితి. కొంతమంది ఏదైతే మాస్టర్ ప్లాన్లో కొంతమంది నష్టపోతున్నట్టు వారికి అనుకూలంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు, వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు రాజేందర్ రెడ్డి సవాలు విసిరారు. వారికి ఒక టైం విధించినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ప్రధానంగా ఇంకోటి, మేధావులు అన్ని పార్టీల నాయకులతో, అన్ని రాజకీయ పార్టీలతో, అలాగే సామాజిక పార్టీలతో కూడా ఒక కమిటీ వేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో ప్రధానంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్పిన మాట స్లమ్ ఏరియాలో గతంలో కూడా భారీ వర్షాలకు కూడా నష్టపోయిన ఆ ప్రజల కొరకు అయితే ఏదైతే నాయన్ రాజేందర్ రెడ్డి వాడవాడలా వీధుల తిరిగాడో ఆ ప్రజల కొరకు ఆ మాట అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్లమ్ ఏరియా ప్రజలకైతే సురక్షితంగా ఉండే విధంగా కూడా మొత్తానికైతే వారికి ఏర్పాట్లు చేస్తానని హామీ అయితే ఇవ్వడం జరిగిందో ఆ హామీని నెరవేర్చుకోవడానికి కూడా ఇవాళ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం 4 రోజులకే మొత్తానికైతే అభివృద్ధి బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది అని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం నూతన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నాయకత్వాన కూడా మొత్తానికైతే వరంగల్ స్మార్ట్ సిటీగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వారి గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ భూ కబ్జాదారులకు కావచ్చు, స్లమ్ ఏరియాలలో ఉంటున్న నాలాలపై కట్టడాలను కావచ్చు, లేకపోతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన విధంగా కూడా మొత్తానికైతే వరంగల్ ట్రై సిటీలో నెలకొందని చెప్పుకోవచ్చు. వాటి భూ కబ్జాదారులకు కూడా మొత్తానికైతే హామీ ఇచ్చి ఇవాళ భూ కబ్జాదారులను పారలోడానికి స్వచ్ఛందంగా అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఒక ఆల్ పార్టీస్ అన్ని కలిసి కూడా ఒక సమన్వయ కమిటీ ఇచ్చి కూడా రైట్. స్వామి, ఒకటి ప్రధానంగా ఈ నేపథ్యంలో ఎంతవరకు భూమి ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది?
ఎస్ స్వామి, భూమి అంటే భూ ఆక్రమణ జరిగినటువంటి ప్రాంతం ఎంతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని ఎకరాల్లో భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి, అక్కడ నిర్మాణాలు చేపట్టబెట్టినటువంటి పరిస్థితి ఉందో, అలాగే ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే ఇవాళ ఇప్పుడు మొత్తానికైతే సిక్త పట్నాయక్ కలెక్టర్ చేతుల మీదుగా కూడా ఇప్పటివరకు ఆ నెల రోజులలో ఆ భూ కబ్జాదారులే కావచ్చు, నాలాల పైన అక్రమ కట్టడాలే కావచ్చు, కట్టిన వారికైతే ఆ మొత్తానికైతే మున్సిపాలిటీ అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ద్వారా కూడా నోటీసులు అందజేసే విధంగా కూడా ఉంటుంది. అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇది మొత్తానికైతే ఆ కలెక్టర్ మొత్తానికైతే పర్టికులర్లీగా అక్కడ అక్రమ కట్టడాలను పూర్తి చేయడానికి కూడా మొత్తానికైతే డబ్ల్యూ అంటే వరంగల్ మున్సిపాలిటీ మొత్తానికైతే ముందు కమిషనర్ కూడా ఆ అక్రమ కట్టడాలను పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కనపడుతుంది. ఎందుకంటే నెల రోజుల మాత్రము ఆ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయిని రాజేందర్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాల పైన అక్రమ కట్టడాలు కట్టిన నాళాలపై అక్రమ కట్టడాలు కట్టిన వారిపైన మొత్తానికైతే నెల రోజుల్లో గడువిచ్చిన తుది గడువు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. నెల రోజులు గడిచిన తర్వాత పార్టీ చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే పరిస్థితిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కట్టడాల పైన ఎవరైతే భూ అక్రమకు పాల్పడ్డారో నాలాల పైన కూడా అక్రమ కట్టడాలు ఎవరైతే వాళ్ళైతే స్వచ్ఛతగా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ అక్రమ కట్టడాలు కూర్చివేయాలని చెప్పి కూడా ఇవాళ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అలా విధంగా కూడా కొనసాగకపోతే మాత్రం పర్యాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానిపైన కూడా మున్సిపాలిటీ కావచ్చు, ఈ యంత్రాంగం మొత్తానికి అయితే జిల్లా యంత్రాంగం సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఇప్పటికే చర్యలు మరి మొత్తానికి సర్వే చేసి కూడా మొత్తానికి కూర్చడానికి కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ట్రై సిటీ ముంపు ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నటువంటి భూ కబ్జాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఏమైనా రిప్లై వచ్చినటువంటి పరిస్థితి, వారు ఏ విధంగా స్పందిస్తున్నారు, అలాగే దీనిపై ఇలాంటి ఒక కార్యక్రమాన్ని అంటే వచ్చిన కొత్తలోనే కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం, గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా మార్చినటువంటి పరిస్థితులు కానీ, రాజేందర్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే వార్నింగ్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు వరంగల్కి సంబంధించి? ఖచ్చితంగా స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ఆ ప్రజలైతే న్యాయం జరుగుతుందని చెప్పి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనే ఆ ధోరణిలో కూడా ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గత 10 సంవత్సరాలు కూడా ఆ చలిలో మునిగి నీటిలో మునిగి తేలుతున్న ఆ ప్రజలైతే ఈసారి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కట్టడాలు అయితే ఎవరైతే ఏర్పడుతుందో వాళ్ళ ఆ గుండెల్లో మాత్రం గుబులు పుట్టిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళైతే రేపటి నుంచి ఎలాంటి చర్యలకు అంటే కంచి మన మొత్తానికైతే ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మొత్తానికైతే అక్కడి నుంచి అక్రమ కట్టడాలు పూర్తి చేసుకొని సొంతంగా అంటే స్వచ్ఛందంగా వాళ్ళు మార్పు చేసుకుంటారా అని చెప్పి కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు నూతన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే ఒక నెల రోజుల గడువు ఇచ్చిన ఆ కాలం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. నెల రోజులలో మార్పు ఏ విధంగా ఉంటుందో అని చెప్పి కూడా. ఎస్ స్వామి, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అండదండలతోనే ఆ భూమిని ఆక్రమించారు. ఆ ఆక్రమించడంతోనే వారు నిర్మాణాలు చేపట్టే దిశగా కూడా కొంతమంది వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు వచ్చాయి. సో అది నిజంగా గతంలో ఉన్నటువంటి అధికారులు అండదండలతోనే, ఆ నాయకుల అండదండలతోనే నిర్మాణం జరిగి భూ ఆకృతం అయింది అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే గతంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న మొత్తానికైతే వినయ్ భాస్కర్ అండదండాలతో కూడా కొంతమంది నాళాలకైతే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్రమంగా భూదందా కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పుడైతే ఇప్పుడు మొత్తం గత ఎన్నికల్లో కూడా ఒకరిపై ఒకరు ఆ భూదందాలు పాల్పడాలని చెప్పి కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి మొత్తానికైతే అధికారులే కావచ్చు, ఇటు రాజకీయ నాయకులే కావచ్చు, అండదండలతోనే కూడా ఈ అక్రమ కట్టడాలు అయితే కట్టిలని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళందరికీ కూడా మొత్తానికైతే నాలాల అక్రమ కట్టడాల పైన వాళ్ళు అంటే భూ కబ్జాదారులకైతే ఒక వాళ్ళ ఒంట్లో ఒక వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చర్య కూడా ప్రతి చర్య జరుగుతుందని చెప్పి కూడా మొత్తానికి ప్రజలైతే భావిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.